దేవనామానికి స్తోత్రం కలుగుగాక. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాలం మరొక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి చక్కని పాటలు పాడారు. అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుడు మీతో మాట్లాడడం కాగా, అలాగే ప్రభు సన్నిధిలో ప్రార్థన కూడా మనం చేయవలసిన వారు ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని తెరిచి చూద్దాం. వాక్యం నుంచి మనం ఈరోజు కొన్ని సంగతులను నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ప్రకటన గ్రంథము 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదములను పట్టుకును. మనకి కావాల్సిన మాట ఏంటంటే, ఆయన పాదములను పట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని బంగారు తట్టి కట్టుకుని ఉండెను. సరే, 17వ వచనం కూడా చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చాలు. దయచేసి జాగ్రత్తగా ఈ యొక్క వచనంలో ఉన్న సంగతులను బట్టి ఈరోజు మన అంశం ఏమిటి అంటే, పాదములు పట్టుకో జయము కలుగును, లేక యేసు పాదములు పట్టుకో జయము కలుగును అనేటి అంశం మీద మనము తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి గురించి నేను ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అతని పేరు యాయీరు. ఏం పేరండి? యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యేసు పాదములను పట్టుకో, నీకు జయము కలుగును, నీకు జయము కలుగును. జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి మాట మనకు జయం కలగాలంటే ఏం చేయాలి? యేసు పాదములను ఏం చేయాలి? పట్టుకోవాలి. ఒకసారి నేను చూడండి. చాలామంది అంటే ఈ సంఘం కాదు, బయట వారు కూడా అన్ని కూడా ప్రార్థన సహాయాన్ని కోరుతారు. మంచిదే, కోరచ్చు. ప్రార్థన సహాయాన్ని అడుగుతారు. మంచిదే, మనం ప్రార్థన చేయాలి, సేవకుడు ప్రార్థన చేయాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా చేస్తే ఆ సేవకుడు ప్రార్థన, ఆ సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. ఏం చెప్తున్నాడు యేసయ్య? యేసు పాదములను పట్టుకో, అప్పుడు నీకు జయము కలుగుతాడు. కానీ చాలామంది అడుగుతారు, కానీ సంఘంతో కలిసి మందిరంలో సేవకులతో కలిసి
ప్రార్థన చేయటం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారా? మీరు చెప్పండి. ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం ఆరోగ్యం బాగోకపోతే దానికి కావాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే మనకి దానికి తగినట్టు సహాయం డాక్టర్ వైద్యం చేస్తారు. అలాగే దేవుడు కూడా ఒక డాక్టర్ని, ఒక వైద్యుడిని ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన బాగు చేస్తాడని, ఆయన బ్రతికిస్తాడని నమ్మిన ఎట్లా ఈ డాక్టర్ కంటే గొప్ప డాక్టర్ డాక్టర్ మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఈ డాక్టర్ కాలాలు పట్టుకుంటాం, ఈ డాక్టర్ చేతులు పట్టుకుంటాం, బ్రతులాడుతాం, అవసరం ఉంటే లక్షలు ఇస్తానని కూడా చెప్తాం కదా. అయితే మరి దేవుడు చెప్పేది ఏమిటంటే, నాకు లక్షలు అక్కర్లేదు, వేలు అక్కర్లేదు, మీరు ఏ అవసరత కొరకై కోరుకుంటున్నారో అది నా దగ్గరికి వచ్చి నా పాదాలు పట్టుకుంటే ఏ ఖర్చు లేకుండా సహాయం చేస్తాను అని అంటారు ప్రభువారు, అని చెప్తారు ప్రభువారు. జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి, ఆలోచించండి. కనుక ఈ సమయంలో మనం యేసు పాదాలను పట్టుకుంటే, యేసు పాదాలను పట్టుకుంటే జయం కలుగుతుంది. ఏ విషయంలో జయం కలుగుతుంది అంటే అన్ని విషయాల్లో కూడా జయం కలుగుతుంది. కనుక ఇక్కడ యోహాను భక్తుడైనంటి, యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనంటి యోహాను గారు ఈ ప్రకటన గ్రంథంలో చూచిన వాటిని, విన్న వాటిని, అనేక సంగతులు రాసి ఉంచాడు. ఏం చూచాడు అంటే, ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు జాగ్రత్తగా చదువుకుంటే అనేక సంగతులు మనకి బయలు పెడతాడు పరిశుద్ధాత్ముడు. అయితే మనం ఈరోజు ఇక్కడ 1వ అధ్యాయం 13వ వచనంలో తిరగగా అని రాయబడింది. ఏంటి తిరగగా అంటే, పద్మస్ ద్వీపంలో, పద్మస్ లంకలో, ఆ యొక్క పద్మస్ ద్వీపం అంటే ఒక సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవి. ఆ దీవిని ఏమన్నారంటే పద్మస్ దీపం. ఆ దీవిలో యోహానుని తీసుకెళ్ళి పాడేశారు. అక్కడి నుంచి రావాలి అని అంటే ఎవరైనా ఓడను తీసుకొస్తేనే తప్ప తీసుకొచ్చే అవకాశం లేదు. అయితే అతడు రావాలి అని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఆ సముద్రం దాటి రావాలి. మరి సముద్రం ఏ పక్క ఎలా ఉంటుందో గట్టు పరిస్థితి తెలియదు. కనుక ఆ టైంలో ఆ యోహాను ఏం చేశాడో తెలుసంటే, ప్రార్థన చేస్తుండగా ఒక శబ్దం వినపడుతుందంటారు. అప్పుడు తిరిగి అంటే వెనక్కి తిరిగాడంట.
శబ్దం ఏ పక్క వినపడుతుంది? మనం ముందుకు వెళ్తుంటే వెనకాల శబ్దం వినపడింది అనుకోండి, ఏం చేస్తాము? ముందుకు వెళ్ళిపోతాము, ముందుకు చూసుకుంటామా, వెనక్కి చూస్తామా? చెప్పండి. వెనక్కి తిరిగి చూస్తాం కదా, ఎవరా ఏంటి తగ్గేశారు, వినపడింది ఏంటి చూస్తాం. అలాగే ఎక్కడైనా ఒక ఆదివారం దినం, పునరుద్ధాన దినం దేవుని ప్రత్యక్షత అతనికి కనపడి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటే ఒక శబ్దం, బూరలాంటి శబ్దం. అది బూరలాంటి శబ్దమే కానీ అది మనిషి మాట్లాడుతున్నట్టే ఉంది. అంటే బూరలాంటి శబ్దం అని ఇంటికన్నా అంటే బూర బుద్ధి ఎంత సౌండ్ వస్తుంది మీకు తెలుసు కదా. వాళ్ళ దగ్గర ఊదినప్పుడు ఎక్కడో పుట్టే మనకి ఏం చేస్తుంది, ఇక్కడికి వినబడుతుంది. అలాగే అంత సౌండ్ వస్తుంది, అంత గంభీరంగా మాట్లాడుతూ ఉన్నట్టు ఒక స్వరం. వెంటనే అతడు వెనక తిరిగి చూశాడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మతో ఉన్నాడు. వెనక తిరిగి చూశాడు. చూడగా ఏం కనపడిందో తెలుసంటే 7 సువర్ణ దీప స్తంభములను కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? అతను చూస్తున్నట్టు ఆ దర్శనంలో రాస్తూ ఉంటూ ఉన్నట్టు విషయాలు ఏంటంటే, తిరుగు చూడగానే 7 సువర్ణ దీప స్తంభములు. ఏ స్తంభములు? బంగారపు స్తంభములు. అదేనా మన అంశం ఇది కాదు, కొంచెం చెప్పను. ఇది చెప్పి అతడితే చెప్పడానికి బాగుంటుంది. మీరు రేపు ఎప్పుడైనా చదువుకున్నా ఈ వాక్యం మీకు అర్థమవడానికి కూడా బాగుంటుంది అని కొంచెం చెప్తున్నాను. 7 సువర్ణ దీపస్తంభం. ఏంటి సువర్ణ దీపస్తంభములు? విన్నారా? అంటే 7 ధూపాలు లేక 7 సువర్ణ బంగారు స్తంభాలు. విన్నారు కదా? 7 సంఘాలు. ఏ సంఘాలండి? 7 సంఘాలు. ఆ 7 సంఘాల మధ్య ఆ దీపం స్తంభముల మధ్య, అంటే ఆ సంఘాల మధ్య మనుష్య కుమారుడు ఒకరిని చూసిన వారు ఎవరని? యోహాను. ఎవరి యోహాను? యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆయన తన పాదముల మట్టుకు చూస్తున్నట్టు యోహానికి ఏం కనపడుతుందంటే, పాదాలు కనపడుతున్నాయి. పాదాల నుంచి పైకి తల వరకు, పీక్ వరకు ఒక వస్త్రం కనపడుతుందండి. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం రొమ్మునకు బంగారు దట్టి ఒకటి కట్టినట్లు కనబడుతుంది. ఇది చూశారు. అప్పుడు ఇదంతా చదువుకొని 14-16 చదువుకుంటూ ఇక్కడ 7వ చూడేవాడంటే, నేను ఆయనను చూడగా. ఇక్కడ ఏమన్నాడు? ఒకనిని. విన్నారా? ఒకనిని అంటే ఎవరో కాదు, దేవదూత కాదు. మీరేమనుకుంటున్నారు? దేవదూత కాదు. ఒకరిని చూసి తిని అని చెప్పి 7వ సూత్రంలో క్లియర్గా చెప్తున్నాడు. నేను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు వద్ద పడి తిని. ఆయన అంటే ప్రభు అయిన యేసు. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే 13వ వచనంలో ఆ దీపముల మధ్యను మనుష్య కుమారుని పోలిన. విన్నారా? సరే, ఇంతవరకు నేను చూడండి. ఇంతవరకు మీకు ఈ విషయం మీకు సరిపోతుంది.
అయితే మన అంశం ఏంటి? పాదములను పట్టుకుంటే మనకి జయము కలుగుతుంది, లేక నీకు జయము కలుగుతుంది. ఎవరు పాదాలు పట్టుకుంటే? యేసయ్య పాదాలు పట్టుకుంటే. సరే అండి, నేను యేసయ్య పాదాలను పట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో బైబిల్లో వారి గురించి చెప్తారు. ఎప్పుడు చెప్తాను? ఇవాళ చెప్తాను, తర్వాత చెప్తాను, తర్వాత కూడా చెప్తాను. వాళ్ళు పట్టుకున్న వలన ఎలాంటి విజయాలు పొందారో మనకి అర్థమవుతుంది. ఎవరు పాదాలు పట్టుకుంటే ఏంట్లాగో? నీకు డబ్బులు కావాలి, నీకు ఇల్లు కావాలి, నీకు లోన్లు కావాలి, నీకు అది కావాలి, ఇది కావాలి. ప్రభుత్వం ద్వారానే జరగాల లేదా చెప్పండి? జరగాలి. అయితే మనం ఏం చేస్తాం? వారి యొక్క కాళ్ళు లేదా పాదాలు చేతులు పట్టుకుని సహాయం చేయమని అడుగుతాం. అయితే నేను అంటున్నాను, వారు సహాయం చేయాలి అంటే, వారు చేయాలి అంటే, ప్రభుత్వాలు చేయాలి అంటే, ఒక అధికారి చేయాలంటే, నువ్వు ఎవరైతే కోరుతున్నావో వారు సహాయం చేయాలంటే మొదటగా దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంటే పట్టుకుని ప్రార్థన చేసి ఆ యొక్క అవసరాన్ని నువ్వు పొందుకోవడానికి, విజయం కలగడానికి ఆయన పాదాలు పట్టుకోవాలి. ఓకేనండి? ఓకేనా? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తామని చెప్పాను. అతని పేరు యాయీరు అండి. ఏం పేరు? యాయీరు. బైబిల్ తెలుద్దాం. మార్కు సువార్త 10 జాగ్రత్తగా మీరు యేసు ప్రభు కార్యాలన్నీ ఇంటే మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఎవరికైనా చెప్పడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. మొదటిగా మీరు నేర్చుకోవడానికి బాగుంటుంది, మీరు ఆత్మీయంగా ఎదగడానికి బాగుంటుంది, మీరు అనేక విషయాలు అనేక మంది చెప్పడానికి బాగుంటుంది. సరే, బైబిల్ తెలిసి చూడండి. దయచేసి ఒకసారి 5వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. కొంతమంది ఏంటండి చూసేవారు చూడండి, వినేవాళ్ళు ఇదండి. ఒకరు ఈ 5వ అధ్యాయంలో 21 నుంచి 23 వచ్చిన వరకు, 24 కూడా చదివాము. కొంచెం గట్టిగా చదువుతుంది. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన ఎదుట కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అప్పుడు వచ్చి, సమాధి మందిరపు అధికారులలో ఒకరు అని లేదు కానీ యాయీరు ఒకరు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి అవుతుంది. ఏం చేశాడు? ఎందుకు పడ్డాడు? దేనికి పడ్డాడు? చదువు. నా కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయన మిగిలి బతిమాలి కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహం ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండేది. ఆయన ఒకసారి చూసింది చెప్పినప్పుడు బైబిల్ చూడండి. మనకి ఒక అధికారి కనపడుతున్నాడు. అధికారి అనే దాన్ని మనకి ఏం ఆలోచన వస్తుంది? అతనికి మనం లోబడాలే తప్ప
అతను మనకి లోబడు. అతను మన మాట వినడు, కానీ అతని మాట మనం వినాలి. అధికారి అంటే. అయితే ఇక్కడ ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఒక అధికారి దేవుని దగ్గరికి వస్తే ఎందుకు పనికిరాని నువ్వు కానీ, మనమందరం కానీ, గ్రామంలో వాళ్ళు కానీ యేసు ప్రభు పాదాల దగ్గరికి రావడానికి సంకోచిస్తారు, ఆలోచిస్తారు. ఆయనెవరో, ఆయన పాదాలు మేమింటి పట్టుకోవాలని అంటారు. అయితే ఈ అధికారి ఎవరంటే సమాజ మందిరపు అధికారి. ఇతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వింటున్నారా? ఎవరి దగ్గరికి? ఎవరిని పంపించాడా? చూడండి, కాకపోతే సమాజ మందిరపు అధికారులలో యాయిరే ఒకడు వచ్చి, అధికారి కింద ఎవరో ఉండక మాట కానీ వాళ్ళని చెప్తే చేయకముందు కదా. మరి ఈ అధికారి స్వయంగా ఎక్కడ వస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. అయితే వచ్చి నా కుమార్తెని బాగు చేయము, ఏమైంది అని యేసు ప్రభు అడగలేదు. కానీ నా కుమార్తె సావసిద్ధమునై ఉంది. నాకు చూడు, సావసిద్ధమునై ఉంది. అప్పుడు ఆయన పాదం మీద పడి ఏం చేశాడు? ఆయన పాదం మీద పడి, ఏమండి, మనమంతటి వారమండి దేవుని పాదాల దగ్గర పడడానికి. ఒక అధికారి దేవుని పాదాలు పట్టుకుంటే, ఒక అధికారి యేసు పాదాలు పట్టుకుంది ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? చేస్తున్నాడా లేదా? కాదు, చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయన మిగులు నా చిన్న కుమార్తె చాలా సిద్ధమైనది, అది బాగుపడి బతికినట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవాలని ఆయనను ఏం చేశాడు? డబ్బులు ఇచ్చాడా? ఆయన డబ్బులు ఇచ్చాడా? చేతులు పెట్టుకుని పాదాలు పట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? చూడండి, ఇంతకుముందు నేను అనుకుంటూ ఉన్నాను, ఈ అధికారికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, పేరుంది. చాలామంది వైద్యులు తెలియకపోవడం ఉండడు. ఇంత గొప్ప వ్యక్తి. అందులోకి ఇతడు సమాజపు మందిరపు అధికారి అంటే విన్నారా? అంటే సమాజ మందిరపు అధికారి అంటే ఏంటండి పాస్టర్ గారు అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా క్లియర్ చేస్తాను. యూదులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యంలో ఆ యొక్క చక్రవర్తులు ఒకరు యూదా దేశం మీదకి వెళ్ళి యెరూషలేముని యూదుల్ని పట్టుకున్నప్పుడు ఏమైపోయారు? యూదులందరూ చెదిరిపోవడం జరిగింది. చాలామంది, వందలాది లక్షలాది మంది తలకాయ తిగి రక్తం ఏరిపాటైపోయింది. 70వ శతాబ్దంలో ఉంది అనుకుంటాం, 70వ శతాబ్దానికి ఉంది అనుకుంటాం. యేసు ప్రభు చెప్పిన తర్వాత విషయం. దాని
తెలుసా? యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల కింద కోడి తన పిల్లలు ఎక్కడి కింద భద్రపరచినట్లుగా భద్రపరుస్తున్నట్టు నన్ను మీరు దూరం చేసుకుంటున్నారు. ఈ నీ దినమందని ఈ రోజైనా కానీ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవాలని ప్రవచనం పలికిన యేసు ప్రభు సిలువకు ముందు. లేదంటే నీ పట్టణాన్ని కట్టి నీ యొక్క దేశాన్ని కట్టి ముట్టడి దిబ్బగా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ ప్రవచనం యేసు ప్రభు వారు మాట్లాడిన ఆ ప్రవచనం ఆ యొక్క రాజుల్లో ఒక రాజు దాని మీదకి వచ్చి ముట్టడి దిబ్బ వేసి మొత్తం సర్వనాశనం చేసి మొత్తం అందరినీ. మీకు అర్థమవుతుందా? వాక్యంకి చరిత్రలోకి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే నీకు కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి. ఆ టైంలో చెదిరిపోయినండి అక్కడెక్కడ చెదిరిపోయిన వారందరూ కూడా దేవుని ఆలయం కూడా నాశనం అయిపోయింది. ఆరాధించుకోవడానికి చోటు లేకపోతే యూదులైన వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న మందిరాలు కట్టుకున్నారు. ఆ మందిరాలు సమాజపు మందిరాలు అన్నారు, వాటిని సున్నగోగులు అన్నారు. కొన్ని చోట్లకి సున్నగోగులు రాయబడ్డది. అయ్యే ఆరాధన ముందు చేసుకున్న ఆరాధనా స్థలాలు. అర్థమవుతుందా? అర్థమవుతుందని సున్నగోగులు అంటారు వాటిని, లేదా సమాజ మందిరాలు అంటారు. యూదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కట్టుకుని ఆరాధన చేసుకున్నారు. వాటికి అధికారులు కూడా ఉండేవారు. ఆ అధికారులు ఒక అధికారి ఈ యాజకుడు. అయితే ఇతడు ఏం చేశాడు? పాదాల మీద పడ్డాడు. నువ్వెంతున్నాడు, నేనెంతున్నాండి? ఆయన పాదాలు పట్టుకోవటానికి, సంకోచం చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి. రెండోదిగా బతుకులాడుకుంటున్నాడు. ఏమండి? ఆయన బతుకులాడుకోవడానికి పనిలే కదా. ఎందుకంటే అధికారి అన్నాడంటే అధికారికి సహాయం చేసేవాడు కొంతమంది ఉంటారు. కానీ ఇది సహాయం చేసే మనుషుల వల్ల అయ్యే పని కాదు. అందరి పాయింట్లు విన్నారా? ఎవరు చేసే పనిది? దేవుడు చేసేది. ఇది తెలుసుకోవాలి. ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో భావాన్ని, అర్థాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఇక్కడ మీరు చదువుతున్న వాక్యంలో యాయి కుమార్తె ఏమైంది చెప్పండి? అక్కడ పడట్లేదు. సావ సిద్ధమై ఉందా? చచ్చిపోయిందా? సావ నయ్యం చచ్చిపోతానమాట. రాత్రి రాసిన స్వార్థలకి ఏమన్నా తెలుసా? నా కూతురు చచ్చిపోయింది వచ్చి బతికించుకున్నాడు చెప్తున్నాడు. జాగ్రత్త. అంటే అధికారికి తెలుసు ఇంకా చచ్చిపోయింది. ఇంటి వాళ్ళు చెప్తే రాసే గుండెలు బాధపడడం భయంకరంగా ఉంటుంది. చెప్పాడు వాక్యంలో. మత్తయి రాస్తుంది అంటున్నాడు, ఆ సమాధి మధ్య బతికాలు వచ్చేసి పాదాల మీద పడి ఆ కూతురు చనిపోయింది, నువ్వు వచ్చి ఆమె
బ్రతికించి లేపమని అడుగుతాడు. మీరు వింటున్నారా? మనం దేవుని దగ్గర యథార్థంగా పశ్చాత్తాపంతో ఆయన కార్యం చేయనట్లుగా హృదయపూర్వకంగా బ్రతులాడితే నీకు జరగవలసిన కార్యం ఏదైనా నీకు జయమే కలుగుతుంది. యేసు పాదంలో పట్టుకుంటే నీకేం కలుగుద్ది? ఎవరు పట్టుకుంటే వాడికే కలుగుతుంది. చిన్నోళ్ళు పట్టుకుంటే చిన్నోళ్ళే వాళ్ళకి కలుగుతుంది. యవనస్తులు పట్టుకుంటే యవనస్తుడికి కలుగుతుంది. యవనస్తులైన ఆడపిల్లలు పట్టుకుంటే వాళ్ళకి, చిన్నపిల్లలు పట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పితే, వాళ్ళు చిన్నప్పుడే ప్రార్థన చేసి నేర్పితే దేవుడు వాళ్ళ ప్రార్థన కూడా నీకు ఆలోచిస్తాడు. వృద్ధాప్యం ఉన్నవాడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చర్చలు ఎవరైనా సరే, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఏమండి ఈ సమాజ మందిరపు అధికారి యేసుని సంపూర్ణంగా అంగీకరించాడో లేదు, కానీ అంగీకరించాడో మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఇతడు దేవుని కార్యములు, యేసు కార్యములు తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం. బతుకులాడుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయం ఆలోచించి. ఇప్పుడు యేసులో వెళ్ళిపోతున్నాడు. మీకు తెలుసా? మనకేమవుతుందంటే ఎప్పుడు మన ఊళ్ళో నుంచి ఇచ్చే కదా, ఎక్కడికి వెళ్తుంది ఏమండి? అయితే మనం ఊళ్ళో ఉండే పాస్టర్ గారే కదా, ఎక్కడికి వెళ్తాడు? ఏ టైంలో అయినా పర్లేదు. ఈ ఆదివారం కాబట్టి ఇంకో ఆదివారం, ఈ శనివారం కాబట్టి ఇంకో శనివారం, ఈ మంగళవారం, ఈ మంగళవారం, మళ్ళీ మంగళవారం, చాలా మంది ఊహించుకుంటాము, ఆలోచించుకుంటాము. అయితే నువ్వు ఊహించుకున్న రోజు అది నీదై ఉంటే నువ్వు ఆ విజయాన్ని పొందకుండా అపజయం పాలయ్యే అవకాశం ఉంటుందని నేను వాక్యపూర్వకంగా చెప్తున్నాను. ఒకవేళ ఆ రోజు నీదై ఉన్నదేమో, నీదై ఉన్నదేమో, దేవుడు సహాయం చేసిన రోజేమో, నువ్వేం చేసావు? ఇప్పుడు ఇందులో చెప్తా నేను, ఇతనికి చాలా ఆటంకాలు వచ్చాయండి. చూపిస్తాను ఒక ఆటంకం. ఎలాగైనా అనుకున్నాను, మన ఊళ్ళో పాస్టర్ గారే కదా, మన ఊళ్ళో తెచ్చే కదా, ఎక్కడో దుఃఖం ప్రార్థన జరుగుతుంది, ఎక్కడో దుఃఖం కూటం జరుగుతుంది, అక్కడ వెళ్ళి మనం ఆ పాస్టర్ గారి దగ్గర మనం ప్రార్థన చేయించుకోవచ్చు. ఇది మారలేని దేవుని సన్నిధిలో ఆయన యేసు పాదమును పట్టుకోలేడానికి ఇష్టం లేని వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి విజయం కలుగుతుందంటే విజయం కలగదు, అంత అపజయం కలుగుతుంది. ఎందుకంటే దేవుని పాదాలు పట్టుకోవాల్సింది నీవు ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు? నీకు పని కావాలంటే ఆడిని అనుకుంటూ ఆడపాదాలు ఈ పాదాలు పట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి కదా, ప్రభువా రేపు నాకు పని ఇవ్వండి, నాకు సహాయం చేయండి, నా కుటుంబాన్ని పోషించండి, నా బిడ్డలు పోషించండి, నా భార్యను పోషించండి, అలాగే తల్లిలేని వారు అయ్యా యేసయ్యా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రారంభించండి, నాకు అది దయచేయండి. ఆయన పాదాలు పట్టుకుంటే నీకు ఏ వధువా ఉండదు, నువ్వు వాటిలో సహాయం పొందుతావు. నువ్వేమో రేపు నీ పని కొరకు మనుషులను ఏం చేస్తున్నావు? ఆశ్రయిస్తున్నావు. సహాయం కోరుకుంటున్నావు, తప్పే లేదు, కోరుకోవాలి. కానీ ఆ మనిషి పనులు కూడా నీకు పని చెప్పలేని పరిస్థితి కూడా కొన్ని రోజులు నీకు జరగవచ్చు. ఆ టైంలో దేవుని పాదాలు పట్టుకుంటే పని చెప్పని ఆయన కూడా నీకు ఏం చేస్తాడో తెలుసా అంటే
ఆ యొక్క పని కరువులో కూడా నీకేం చేస్తాడు? దేవుని ద్వారా ఆ పని జరుగుతుంది. అది ఎవరు చేశారు? ఈ ప్రార్థన, ఆయన పాదాలు పట్టుకోవటం వల్ల. నీకు అర్థమైందా? అందుకే ఇంత ఎడమార్చి చెప్తున్నాను. నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇతను కూడా యేసు ప్రభు కూడా వెళ్ళిపోతున్నాడు. కావాలంటే మీరు చదువుకోండి, బయట పెట్టుకుని 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వాటిని అని చెప్పి ఇక్కడ అంతకు ముందు జరిగిన విషయం గురించి చెప్పాడు. వాడు అంటే దెయ్యములు పట్టిన వాడు అని బాగు చేసేది. వాడికేమో తీయాలి బట్టి ఎక్కడ పంపించాడు? తెగపోలే తన ఊళ్ళో పంపించాడు, తన పట్టణంలో పంపించి యేసు చేసిన కార్యాలన్నీ కూడా ప్రకటిస్తుంటే ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు 21 ఏమన్నా తెలుసా? యేసు మరలా మీకు అర్థమైందా? యేసు ఏమనుకుంటాడు? అయిపోయింది అర్థం. మీరు 5వ అధ్యాయం మొదటి వచనంలోంచి 20వ వచనం దగ్గరికి చదివితే ఆయన వచ్చిన పని అయిపోయింది. అదేనా కాదు? చదువు 5వ చదువు. వారి సొంతములకు అతనులుగా గెరాసీనుల దేశములకు వచ్చింది. కానీ ఉందా లేదా? వారు సముద్రములకు అర్థనున్న అంటే సముద్రంకు అర్థం ఆ పక్కన. ఇప్పుడు ఈ పక్కన ఉన్నారు, ఈ పక్కన ఆ పక్క రావాలంటే సముద్రం ఉంది. ఆ సముద్రం దాటి ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు దెక్కపోలియాకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దెక్కపోలియాకు వచ్చారు. అయితే సముద్ర తీరంలో ఉన్నటి గెరాసీనుల దేశంలో ఒక దెయ్యం పట్టిన వాడిని బాగు చేసి వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు మరలా ధోని ఎక్కి 20లో మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు జనసమూహంలో ఆయన కూడి వచ్చింది అవతల కూడా. ఏమండి, ఎవరన్నా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి నేను వాక్యం చెప్పాలా లేదా? చెప్తాను. వాళ్ళకి చెప్పాలి యేసు ప్రేమ గురించి, యేసు శక్తి గురించి, యేసు యొక్క స్వస్థత గురించి, యేసు కార్యాల గురించి చెప్పాలి. అలాగే యేసు ప్రభు జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వచ్చారు. అప్పుడు అక్కడ సముద్ర తీరంలో జనాలు కిక్కిరిసిపోయారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ సమాజ మందిరంలో బోధించేవారు, అప్పుడు కదిలేవారు. లేదని ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో ఉంటే బోధించేవారు. లేదు ఇంకా అక్కడ చోట్లు ఇవ్వనుకోండి, సముద్ర తీరంలో ఖాళీగా ఉంటాయి కనుక, ఆ నది దగ్గర ఖాళీగా ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ జనాలందరూ కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ప్రశాంతం కలిగిన వాతావరణంలో యేసు ప్రభు వారు వాళ్ళకి వాక్యం బోధించి బాగోలేని వాళ్ళకి బాగు చేసి అస్వస్థత కలిగిన వాళ్ళకి స్వస్థించి దెయ్యాలు నిలబెట్టి రకరకాల వ్యాధి బాధలు బాగు చేసి వాళ్ళు ఏం చేసేవాడంటే కార్యాలు చేసేవాడు. అదే ఇంకా దూరెక్కేద్దాం అనుకున్నాడు. జనాలు వచ్చారు, ఇంకా దూరెక్కడం మానేశాడు. మీరు జాగ్రత్తగా మీరు పసిగట్టండి వాక్యం. చాలా నీకు నేను కొన్ని చెప్తాను, కొన్ని వచనాలు మీకు 10 మంది చెప్తుంటాను. ఉన్న వచనాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ జరిగిన పరిస్థితి
అప్పుడు బహుజన సమూహంలో ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ విషయం తెలిసింది, సమాజ మందిరపు అధికారి కూడా తెలిసింది. ఇప్పుడు ఆ కూతురు ఎలా ఉంది? సావ సిద్ధమునై ఉంది. సావ సిద్ధంగా చనిపోతుంది కాదు, ఇక చనిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఈయన అధికారి కూడా, అధికారి అయితే మొత్తం దేవుని దృష్టిలో దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎవరైనా సరే, అధికారి అయినా, అధికారి కింద వాడైనా, ఊళ్ళో వాడైనా, వ్యవసాయకుడైనా, ఉద్యోగస్తుడైనా, ఇంకొకటైనా, ఎవరైనా దేవుని ముందు మనందరూ కూడా పాదాలు పట్టుకునే వాళ్ళమే తప్ప మనం ఎంతటి వారు ఆలోచించింది. ఇప్పుడు ఆయన చూచి ఏమన్నాడు ఇక్కడ? మళ్ళా చదువుగా, ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులు అంటే తన పేరు యాయీను. ఏమి చూడండి, యాయీను. మీరు ఎక్కడైనా విన్నారా? యాయీను విన్నారా? బైబిల్లో 5 యాయీలు ఉంటారు. అందుకే ఎక్కడైనా విన్నారా అర్థమైందా? ఒకడు ఆషేరు గోత్రంలో ఒకడు ఉంటాడు, తండ్రి గోత్రంలో ఒకడు ఉంటాడు, ఇశ్రాయేలు. మరొకడు ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు, ఉద్యోగేట ఉంటాడు అతను. మరొకడు వేరొకడు ఉంటాడు, మరొక చోట ఒకడు ఉంటాడు. ఇతడు 5వ వాడు. ఇతడు కాకుండా నలుగురు ఇంకా బైబిల్లో ఈ పేరు గల వాడు ఉన్నారని చెప్పడానికి. రేపు ఎప్పుడన్నా వాక్యం చదివినప్పుడు వీళ్ళు తగినప్పుడు, ఓహో ఈ యాయీలు ఆ యాయీలు కాదా, ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదా అని మీకు ఆలోచన రావాలి. ఓకేనా? అయితే వచ్చి ఆయన చూచి ఆయన పాదములను పడ్డాడు. ఏమండి, ఆయన పాదాలను పడటంలో ఈ లోకంలో అధికారులు ఎవరెవరు వారి యొక్క పాదాల దగ్గర, ఇప్పుడు ఆయన కూతురు చనిపోయే పరిస్థితిలో ఉంది. డాక్టర్ గారి యొక్క పాదాలు పట్టుకుంటే మాత్రం ఎట్లా? డాక్టర్ గారు కూడా అంటాడు, ఇదే మాట్లాడతాడు, దేవుని మీద భారమైనమ్మా, మీరు నమ్ముకున్న దేవుడే, మీరు సహాయం కోరే దేవుడే, మీరు సహాయం చేస్తాడు అని అంటారు. అంటే ఒక అధికారి, ఒక డాక్టర్, ఇంకా ఎవరైనా కావచ్చు, దేవుని మీద మాత్రమే ఆధారపడేటువంటి వారుగా ఖచ్చితంగా ఉండాలని రాత్రి మీరు తెలుసుకోవాలి. అధికారి కాకుండా మనం కూడా మన పరిస్థితుల కొరకు ఆయన పాదాల మీదే మనం ఆధారపడాలి. ఆధారపడమే కాదు, ఇక్కడ మరొక మాట చెప్పాడు 20 రోజులు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బతికినట్టు నీవు వచ్చి దాని మీద చేతుల నుంచి ఆయనను మిగులు బతుకులాడుకున్నాడు. అంటే బతుకులాడుకుంటుంటే ఏం చేసినట్టు? ప్రార్థన బతుకులాడుకుంటుంటే దేవుని బతుకులాడుకోండి చెప్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు, మకరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సేవ చెప్తాడు, సామరాలు చెప్తుంది, బతుకులాడుకోండి, ప్రార్థన చేయండి, అడగండి. అంటే ఆయన ఏం చేశాడు? నా కూతురిని బతికించిన ఆయన, నా కూతురి పరిస్థితి బాగు చేయను ఆయన, ఇంకా క్షణాలే, ఇంకా సమయం లేదుక అంటూ వచ్చాడు. అయితే అదే సమయంలో అతనికి కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి. విన్నారా? అవును, మనం బాగుపడాలని, మన కార్యం జరగాలని, మనం మంచి జరగాలని మనం కోరుకుని మనం దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్న సాతాను కూడా ఏం చేస్తాడంటే, దేవుని దగ్గర రాకుండా, మనకి కార్యం జరగకుండా, బాగుపడకుండా, కార్యం జరగకుండా, మనకి విజయం జరగకుండా, విజయం సమకూర్చుకోకుండా ఏం చేస్తాడంటే ఏదో రకమైన ఆటంకాలు పెట్టి మనం ఆపేసి
మనల్ని కట్టాలి. అదే ఆటంకాలు ఇక్కడ కూడా జరిగాయి. ఏంటి ఆటంకాలు అని అంటే 24 చూసంతా ఆయన అతనితో కూడా వెళ్ళాను. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడు? అతనితో కూడా వెళ్ళాను. చూడు, పాదాల మీద పడగానే పడుతున్నాడు ముందుగానే ఆయన రానున్నాడా? అసలు అనే దేవుడు కాదండి. బైబిల్ ఏం చెప్తుంది? యెషయా 58వ దేవుడు చదువుతారా? ఒకసారి చదువు, ఒకసారి మధ్యలో వచ్చింది చదువు. 58వ అధ్యాయం 1వ వచనం. తారకములు ఊదినట్లు తీసుకుంటాను. 59 చదువు. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కొంచెకాలేదు. అవును కదండి. విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూసారా, అతను పాదం మీద పడ్డాడు, బ్రతుకున్నాడు. ఆయన బాగు చేయడానికి ఆయన చేయి నడిపి తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆయన చెవులను మూసుకోలేదు. కానీ ఏం చేశాడు ఆయన అంటే, ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండేది. ఇప్పుడు ఇతనికి ఆటంకం. అక్కడేమో కూతురేమో సాగు బతుకులో ఉంది. కాంచేపోకుండా చెప్పాం. ఒక క్షణం ఆలోచనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, లేకపోతే మనం వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి, లేదా మందు వేసుకోవడానికి, ఇది ఏదైనా కావచ్చు. అప్పుడు మనకి ఎంత కంగారు వచ్చేస్తుంది. ఆంబులెన్స్ వెళ్ళే వాళ్ళు చూసినప్పుడు ఆటంకం వచ్చినటువంటి కంగారు ఒక్క క్షణం ముందు వస్తే బాగుంది కదా అని డాక్టర్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? తలకాయ కొట్టుకుంటాం. ఇక్కడ యేసు వెళుతూ ఉండగా జరిగిన పని ఏంటో తెలుసంటే, జన సమూహంలో ఆయన మీద పడుతున్నారు. పడుతున్నప్పుడు ఎలాగంటండి? ఇప్పుడంటే కార్లు, గుర్రాలు, మోటార్ సైకిళ్ళు అవి ఉన్నాయి కదా. ఆ కాలంలో 2000 సంవత్సరాల కిందట అప్పుడు ఇవంతా కూడా కాలానికి కదా. జనాలందరూ కూడా ఆఫీసేస్తారు. యేసుప్రభు నన్ను బాగుచి, యేసుప్రభు నా కూతురు బాగుచి, యేసుప్రభు నా కుటుంబం బాగుచి, యేసుప్రభు నా యొక్క భర్తను బాగుచి. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, జన సమూహం రకరకాలు మరి పడుతూ ఉంటుంటే వాళ్ళందరికీ బాగు చేసుకుంటూ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? ఆటంకం. అంటే ఇతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని రా, నీ కుమార్తెను బాగు చేస్తానని చెప్పి ఆయన వస్తుంటే సాతాను మధ్యలో కూడా ఆటంకాలు కలిగించే పరిస్థితులు జరుగుతాయి. మనకు కూడా అంతేనండి. ఈరోజు ప్రార్థనకు వెళదాం, ఈరోజు మనం ప్రార్థించుదాం, ఈరోజు వాక్యం ఉందాం, ఈరోజు దేవుడి కార్యం చూద్దాం అని వెళ్దామంటే ఏదో కాదు, మన ఇంట్లోనూ బయటలో ఏదో రకమైన సమస్య మనకు ఏదో బలహీనతో పరిస్థితి వచ్చి మనం ఏం చేస్తారంటే ఆటంక పరిస్థితులు. అయితే వాటిని ఏం చేస్తున్నాం? జయించి మనం ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి. యేసు పాదములు వదకు నీవు వస్తే నీకు జయం కలుగుతుంది. కనుక సరే, ఇదంతా జరుగుతూ ఉండగా ఇంతమందిని రోజు బయటికి వెళ్ళి చాలా సమయం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇతనికేమో ప్రాణమంతా అయిపోతుంది, కొట్టుకులేసేస్తుంది. తన పని అంతా ఎక్కడుంది, తన మనసు అంతా ఎక్కడుంది? ఇంటికాడ తన కుమార్తె, తన భార్య, తన బంధువులు, చుట్టాలు ఏడుస్తూ గొళ్ళు అంటూ ఉన్నారు. ఆ పరిస్థితిలో ఇతను ఇక్కడ ఉండటం న్యాయమే. అందరూ బిడ్డ కొరకు ఏడుస్తుంటే, కంగారు పడుతుంటే అతను ఏసీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. అందరూ అనుకోవచ్చు, కానీ అతను అక్కడ ఉన్నా కానీ ఆ బిడ్డను బతికించుకోగలను, నేను ఆ బిడ్డను బతికించుకోగలంటే శక్తి లేదు కదా. ఆయన పాదాల దగ్గర పడతాను, ఆయన తప్పనిసరిగా చచ్చిపోయిన బిడ్డను బతికిస్తాడు అని నమ్మకంతో అక్కడ ఉన్నాడు. అంతేకాదు జనసమూహం ఆటంకపడుతుండగా అనగా
తీసుకుని ఆ యేసు ప్రభు ఎలాగైతే వాళ్ళందరికీ కార్యాలు చేసుకుంటూ వెళుతుండగా మధ్యలో మరొక ఆటంకం వచ్చింది. ఇది రెండవ ఆటంకం. విన్నారా? అమ్మయ్య అనుకున్నాడు. ఈ జనసమూహంలో వచ్చి బయటకు వచ్చేవాడికి మరి అడుగుతాడు మరొక ఆటంకాలు వస్తాయండి. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఆటంకాలు వస్తాయండి. నీ అత్తగారు ఆటంకం వస్తుందండి, నీ అందం ఆటంకాలు వస్తాయండి, నీ బంధువు ఆటంకాలు వస్తాయండి, నీ కులం ఆటంకాలు వస్తాయండి, నీ ఆస్తి యొక్క ఆటంకాలు వస్తాయండి, నీ ఉద్యోగ ఆటంకాలు వస్తాయండి. ఇంకా చెప్పాలంటే అనేకమైన యేసు ప్రభు దగ్గరికి వచ్చడానికి అనగా దైవ కార్యాన్ని పొందడానికి అనేక ఆటంకాలు మనకి కనిపించేది పరిస్థితులు మన ముందు ఉంటాయి. కానీ వాటిని చూసి ఉన్నామా, వాటిని ఆలోచించామా? మన జీవితంలో మనం పొందవలసిన జయాన్ని పొందలేకుండా ఓడిపోతాం. ఈ విషయం నాకు తెలుసు, యాయీరు అనేటువంటి వాడికి తెలుసు. ఎలాగైతే మొత్తానికి ఆ పరిస్థితి బయటకు వచ్చాడు. రాగానే మళ్ళీ కొంచెంప్పటికి ఏమైందంటే మళ్ళీ ఆటంకం. ఒక స్త్రీ ఏం చేస్తుందో తెలుసంటే, అనగా యేసు ప్రభు వారు సింగు ముట్టుకున్నట్టండి, ఇక్కడ వస్త్ర సింగు ముట్టుకున్నట్ట. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగంతో బాధపడి అనేక వైద్యుల చేత చూద్దాం 27 చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులతో ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దాన్ని వైద్యం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటం అంటే తెలుసండి, సాగు దగ్గర వెళ్ళటమే సంకటం అన్నమాట. బలహీనత పడిన వాళ్ళు సంకటపడ్డారు అని అంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఒక పాట ఉంది, సంకటములన్నీ తీరిపోయే సంహారదూతలు దాటిపోయే. సంహారదూత అంటే మరణదూత. ఆ సంకటములు అంటే నాకున్నటి రోగ బాధ మరణం దాటిపోయింది. ఇక్కడ ఇలా చదువుకుంటూ వెళితే యేసు ఆమెను కూర్చి విని నేను ఆయన వస్త్రములు, ఆమె కూడా ఏం చేసినట్టు యేసు కూర్చి విని ఆయన వస్త్రము మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను కానీ జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రములు ముట్టుకుందిను. ఇక్కడ కూడా మరొక ఆటంకం వచ్చింది. ఎవరికి? యాయీరుకి. అయినా యాయీరు పట్టు వదలలేదు. మనసులో ప్రార్థన, యేసు పాదాల దగ్గర పట్టుకుంటున్నాడు, పక్క నుంచి రావాలని బతులాడుకుంటున్నాడు. ఆచిన పర్లేదు ప్రభు, నా కుమార్తె బాగుపడుతుంది. అక్కడేమో ఆమె ఏమైపోయింది ఇంక తెలియదు, ఆమె ఎలా ఉందో తెలియదు, వెళ్ళడానికి కుదరదు. జనసమూహములు రోడ్లంతా కిక్కసైపోయాయి. వీధులంతా పెద్ద పెద్ద రోడ్లంతా ఎక్కడ చూసిన సందులంతా జనం, ఎట్టి వెళ్దామన్నా కష్టం. ఆ పరిస్థితుల్లో మొత్తానికి ఆమెని ఏం చేశాడంటే వస్త్రం ముట్టుకోగానే, ఆ వస్త్రం ముట్టగానే ఆమె 12 ఏళ్ళ నుంచి ఏమండి నా రోజులే ఇడుపు పట్లు వచ్చి అనుకోండి, ఒక 10 రోజులు వచ్చి అనుకోండి, ఎలా అయిపోతాం? బలహీన పడిపోతారు. ఎవరు? స్త్రీలు కాడు చేతులు లాగేస్తారు, నడులు లాగేస్తారు, ఇంట్లో పని చేయలేరు, భర్తతో మాట్లాడలేరు, పిల్లలతో మాట్లాడలేరు. కానీ ఈమె ఏం చేసిందంటే తమకు కలిగింది అంతయం అంటే ఏం చేస్తుంది అనగా హాస్పిటల్ ఖర్చు పెట్టిందంటే ఇక్కడ రాస్తున్నాడు చూడు. తమకు కలిగినంత ఏర్పరచుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడినట్లుగా. ఇక్కడ పైవత్సంలో ఏముందంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి, ఈమె కూడా ఏం చేసిందంటే ఇంకా లాభం లేదు. ఆ ఏసైనా పట్టుకోవాలని వెళ్ళింది, ఆ యొక్క సింగు ముట్టుకుంది, అంతేనండి, వెంటనే బాగుపడింది. అక్కడ కూడా యేసు బాగుకి నన్ను ఎవరో ముట్టుకున్నారు అనగానే అక్కడ మెదక చేపు అయిపోయిందండి. ఇప్పుడు కంగారికి ఈయన కంగారేంటి? ఎవరిది? యాయీరు కంగారేంటి? కుమార్తె విషయంలో ఇదో ఆటంకం. యేసు బయలుదేరలేదు. ఎవరు అని అడిగితే చెప్పేదాకా
ఆయన అక్కడే ఉన్నాడు. జనసమూహం చుట్టూ మునిగిపోయారు. 100 మంది 200 మంది వేల మంది అక్కడ సమూహాలు. ఇప్పుడు శివరాత్రికి ఆమె బయటకు వచ్చి అంటుంది. ఎందుకంటే ఆమె స్త్రీ ఆడత కనుక ఇడుపు బట్టల గురించి బయట మగోళ్ళకి కానీ బయట ఎవరికి కానీ చెప్పకూడదు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఇలా రక్తశ్రావణమైన వాళ్ళు ఎవరిని ముట్టుకోకూడదని పూర్వకాలంలో ఒక పెద్ద నిష్ట. ఆళ్ళు ముట్టకూడదు, మంచాన్ని ముట్టకూడదు, బట్టలు ముట్టకూడదు, ఇటువంటివి ఉండే కదా. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. మరి గట్టిని ఒక వచ్చారనుకోండి, ఆ స్త్రీని ఏం చేస్తారంట? వాక్య ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. మమ్మల్ని అందరూ అపవిత్రపరిచామని వాక్యం మోసేవో ధర్మశాస్త్రంలో రాయబడింది. అందుకని ఆమె రాబట్టగల కారణం చివరాఖరికి యేసయ్య తను బాగుపడిన తర్వాత సాక్షి చెప్పాలి కదా. బాగుపడిన తర్వాత, సుస్థపడిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. దేవుడు చేసిన కార్యం చెప్పాలి కదా. అది బయట పెట్టడానికైనా అక్కడ ఇంకా ఆలోచన చేశాడు. అప్పుడు మొత్తానికి ఆమె బయటకు వచ్చాయా, నేనే పుట్టింది. ఇప్పుడు నా రక్తదారంతా కట్టడి, నేను మామూలు వ్యక్తిగా ఉన్నాను. ఏ వైద్యుడు బాగు చేశాడండి? యేసు అంటే పరమ వైద్యుడు కదా. పాట ఉంది కదండి అండి. ఆయన పరమ వైద్యుడు. ఇప్పుడు 33వ వచనం చెప్పండి, చదవండి. అప్పుడు స్త్రీ తనకు జరిగినంత ఎరిగి భయపడటం అంటే అదే దాన్ని చెప్పే చూసారా. ఇక్కడ ఎవరు పడతారేమో, నేను ఆడుకుంటుకుని ఎంతమంది ముట్టుకున్నాను. యూదులకి ఆచారం, బ్రాహ్మణుల కంటే గొప్ప ఆచారం ఏమిటంటే యూదులు చాలా నిష్టగా ఉంటారండి. ఆ యూదుల కుటుంబంలో పుట్టినవాడు యేసు ప్రభు. చాలా నిష్ఠాగరిష్ఠుడి కుటుంబంలో పుట్టినవాడు కనుక అలాంటి బ్రాహ్మణ కూడా ఉంటుంది. అంత నిష్ఠ, అంత గొప్ప నిష్ఠ కలిగినది యూదా గోత్రాలు, ఆ ఇశ్రాయేలు గోత్రాలు. అంతా చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన అన్నాడు, కుమారి హల్లెలూయా చెప్పండి. కానీ రెండో ఆటకు కూడా గెలిచాడు లేదు ఎవరన్నా యాయి ఇంకా బయలుదేరుతున్నాడండి. అది కూడా గెలిచి ముందుకు వెళ్తున్నాడు. వెళ్తుండగా 30వ వచనంలో మనకు సమాచారం వచ్చేసింది. మరి సైతానికి పూర్తి బలమైనది పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చదవండి 35వ వచనం. ఆయన యొక్క మాట్లాడుతుండగా, ఎవరితో? ఆ స్త్రీతో మాట్లాడుతుండగా, మనసుతో మాట్లాడుతుండగా ఆ యాయీరు యొక్క సమాధి మందిర అధికారిని యాయీరు ఇంటి నుంచి కొంతమంది వచ్చేసారు. అందరూ చూద్దాం చెప్పండి. ఎందుకు వచ్చారు? నీ కూతురు చచ్చిపోయిందని చెప్పి వచ్చారా, లేకపోతే బతికుందని చెప్తాకు వచ్చారా అంటే డౌట్గా ఉంది. యాయీరు ఇంటికాడ పెద్ద గొడవ, ఇంటికాడ పెద్ద గోళ, చుట్టాలు, బంధువులు, నీ స్నేహితులు, ఊరువారు, అధికారులు చాలా మంది వచ్చేసారు. తెలిసింది నీకు మాట గురించి, రా ఏమిటి ఇంటి జరిగింది అనగా, నీ కుమార్తె చెల్లిపోయినది, గుండా పోయింది. ఉన్నారా? చూడండి, ఆటంకాల మీద ఆటంకాలు. సంఘానికి వచ్చినట్టు ఈ రోజుల్లో సహోదరులారా, విశ్వాసులారా, పురుషులారా, స్త్రీలారా, యవనస్తులారా, మీ కుటుంబాలలో సంఘంలో నుండి యవనస్తుల్లో ఇలాంటి ఆటంకాలు అడ్డులు దాటుకుని ముందుకు వస్తేనే తప్ప, యేసు పాదాలు పట్టుకుంటేనే తప్ప విజయం జరగదు. ఈ విషయం ఎవరు తెలుసు చెప్పండి? ఎవరు తెలుసు? యాయీరుకు తెలుసు. చాలా మంచి సభ్యులు తీర్చండి. చాలా ముందుకు వెళ్ళాలని సమయం లేదు, నేను ముగించేయాలి. అందుకోసం చాలా సత్యాలు ఉన్నాయి ఇంట్లో. చూసారా? వచ్చి ఏమంటున్నారంటే
చెప్తున్నారు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టిదువు. విన్నారా? ఎందుకు శ్రమ పెట్టదు, ఆయన ఆగమను, వద్దు, ఇంకా ఇంటి దాకా వద్దు. చూసారా, సైతాను కార్యం జరగకుండా చేస్తాడు. విన్నారా? ఇంకా చనిపోయింది కదా, వద్దు. కానీ యేసయ్య ఆయన చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపు దేవుడు ఆయన అని సంగతి ఎవరు తెలుసుకున్నారు? ఆ అన్యుడు. ఎవరిని? అన్యుడంటే ఒక విగ్రహారాధికుడు, దేవుని ఎరగనంటి వాడు. చూడండి, ఆయన పాదాలు పట్టుకున్నాడు, అనగా ఆయన బతులాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆయన వచ్చే వరకు కూడా కనీసం ఆయన కుమార్తె చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభుని వదిలిపెట్టకుండా ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సర్వను ఒకసారి ఏమన్నాడు? ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు? సైతాను మాట్లాడుతుంది. ఎవరిలో ఉండి? ఈ వారిలో ఉండి కొందరు వచ్చారు, యాయిన్ యొక్క బంధువులు వచ్చుంటారు, యాయిన్ యొక్క ఎవరు వచ్చారు కూర్చోడానికి, ఇక్కడే ఉన్నాం, దేవుడు దేవుడు యేసు యేసు అని పెట్టుకుంటాడు. రా బాబు, రారా, కుమార్తె చనిపోయింది, ఇంకా కార్యక్రమం వరకు రారా అని చెప్పేసి అనుకుంటే ఆయనగా యేసు ప్రభు మాత్రం విడిచిపెట్టుకోకుండా ఉన్నాడు కనుక అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట చెప్తున్నాడు. యేసు అంటున్నాడు, అది వారు చెప్పిన మాట ఎందుకన్నాడు? వాళ్ళందరిలో ఎవడున్నాడు తెలుసా? సాతాను ఉన్నాడు. ఆ చెప్పట్లేదు నువ్వు కార్యం పొందడానికి, నువ్వు స్వస్థపరచబడడానికి, నీ కుమార్తె బాగు చేయబడడానికి సాతానికి ఇష్టం లేదు కనుక నిన్ను, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి, వాళ్ళు ప్రవేశించి నన్ను రాకుండా ఆపేయడానికి నేను తెలుసా ఆటంగా పరుస్తుంది కనుక దయచేసి వాళ్ళ మాటలకు నమ్మకని. యేసు మాటలు చెప్పగానే ఆయన మాట నమ్మెను. అందరూ చెప్పండి. యేసు పాదంలో పట్టుకున్న వానికి జయము కలుగును, జయము కలుగును, జయము కలుగును. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరాధికారులు చెప్పాను. చెప్పి పేతురు, యాకోబు యొక్క సహోదరుడు యోహాను వారిని తప్ప, అంటే ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు కూడా ఉన్నారు, కానీ మరి ఎవరిని కూడా తన వెంట రానియక సమాజ మందిరపు అధికారి ఇంటిలోనికి వచ్చి, విన్నారా, బయలుదేరేది. ఇంకేం పడుతుందండి? గోళ ఎక్కడ పడుతుంది తెలుసండి? ఆ ఇంట్లో గోళ, ఆ సాగు గోళ, లేకపోతే ఆ ఏడు గోళ ఇలా పడుతుంది. ఒక పక్కనేమో అధికారి ఇంటిలో మరణము కాండం పడుతుంది, ఈదులో పరిగెత్తుకుంటూ ఏమండి మృత్యాన్ని జయించడానికి జయశీలుగా వస్తున్న యేసు క్రీస్తు వారు ఆ ఈదులో పరిగెత్తుకుని జనాలతో వస్తున్నాడు. అప్పుడు అల్లంత దూరంలో ఏం జరిగిందంటే గోళన పడుతుందండి. సమాజాధికారి ఇంటికి వచ్చి వారు గొల్లు నుండి చాలా గొల్లుగా ఉంది, గోలగా ఉంది, అల్లరిగా ఉంది, చాలా ఏడ్చుతూ ఉండగా, పెళ్ళాపుతూ ఉండగా చూచి ఏమైపోతుంది ఇక్కడ? అయ్యో, అప్పుడు కూడా ఏమైపోవాలి అనాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు పిచ్చేది చెప్పిడున్నావు అనగా, చనిపోయి ఉన్న వ్యక్తిని మరలా తీసుకొస్తున్నావు. ఆ యొక్క చనిపోయినప్పుడు కూడా అక్కడికి యేసు తీసుకొస్తున్నాం, బాగుపడుతుందా, లెగుస్తుందా, అలాగా ఇలాగా ఎన్నో మాటలు అపహాస్యం చేశారంటే అక్కడ చూద్దామా? చదవండి. ఇది ఒక ఆటంకం. మళ్ళా లోనికి పోగానే రోడ్డు మీద నుంచి గేట్ లోపలికి ఇంట్లోకి
వచ్చారు లోపలికంటే ఇంటి లోపల కాదండి. అప్పుడు అపహాసిస్తున్న లోపల ఉంటారు కదా, పారి లోపల ఉంటారు కదండి, కాంపౌండ్ లోపల ఉంటారు కదా, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, రకరకాల వారు, అధికారులు ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా, అందుకు వారు ఆయనను అపహాస్యం చేశారంట. పిచ్చోడా, ఇది పిచ్చెక్కిందా? చనిపోయిన వాడిని ఎలా బతుకుద్ది, చనిపోయిందంటే ఆ యొక్క బిడ్డ ఎలా బతుకుద్ది అని రకరకాలుగా మాట్లాడుతుంటే యేసే మాత్రం ఏమంటాడు, ఆ యొక్క బిడ్డ చిన్నది మాత్రం నిద్రించుచున్నది, పడుకుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడే బతికేశాడు, ఈ మాటనే బతికేశాడు. ఏంటంట ఈ చింద ఎలా ఉంది, యేసుకేమో నిద్రించి పడుకున్నట్టుంది, ఆయనకేమో యాయిని కూడా యేసు మాటలు నమ్మి వాళ్ళ కుమార్తె ఇంకా చనిపోలేదు అని నమ్ముకుంటూనే ఉన్నాడు. చూడండి ఎన్ని ఆటంకాలండి. ఇది 4వ ఆటంకం. ఇది 4వ ఆటంకం, భయంకరమైన ఆటంకం. మీరు జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇలాంటి ఆటంకాలు ఎన్నో ఈ రోజున ప్రార్థన మందిరానికి వచ్చేటువంటి వాడికి దేవుడు సహాయం చేయాలని ఆయన చూస్తూ ఉండగా వాళ్ళు వస్తుంటే ఆటంకపరిచేవాళ్ళు అనేక మంది ఉండవచ్చును. నీకు నీ వాళ్ళగా పుచ్చుకోవచ్చును. కానీ వాటిని అన్నింటికి బయటకు వస్తే అంటున్నా, నేను నీ బంధువుల, నీ చుట్టాల, నీ ఇరుగు పొరుగు వార, నీ గ్రామస్తుల, నీ కుటుంబమా, ఎవరైనా కావచ్చు. కానీ వీటన్నింటినీ మనం ఏం చేయాలండి, జయించాలని పాతాళం గురించి కూర్చున్నాం అనుకో, అవన్నీ పటాపించలేకపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు రక్తంలో ఏమవుతుంది, అదే రక్తమే, యేసు రక్తమే, చూసారా? వీటన్నిటి కూడా జయించి మనము ఆయన పాదాలను కూర్చుంటే, ఆయనే మనం ఆయన వాక్యం వింటే, ఆయనకి ప్రార్థన చేస్తే, సేవకులు చెప్పిన, పాస్టర్ చెప్పిన వాక్యాలు వింటే, యేసు రక్తము ఈ కుటుంబంలో ఎవరికైనా ఆయన చేయగల విజయాన్ని ఇవ్వగల రక్తమే యేసు రక్తము. కనుక ఈ ఆయినీరు యొక్క జీవితం యేసు పాదాలు పట్టుకోవడం వల్ల జయాన్ని పొందాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీవు కానీ నీ పరిస్థితులు కానీ నాతో చెప్పుకుంటే ఏమి కాదు, పక్కవాడితో చెప్పుకుంటే కాదు, ఎవరితో చెప్పుకుంటే కాదు, ఎవరెవరి దగ్గరతో వెళ్తే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అంత శూన్యమే. కానీ నేను చెప్తున్నాను, ఈ మాట దేవుని మాట, ఈ మాట యేసుక్రీస్తు మాట, ఈ మాట దేవుడిచ్చిన వాగ్దానం కలిగిన మాట. ఆయన పాదాలు పట్టుకుంటే యేసయ్య ఆయన తప్పనిసరిగా వెనువెంటనే దేవుడు పరిస్థితి నుంచి నీకు విజయాన్నిచ్చి నీకు మరలా సంతోషాలు, సమాధానాన్ని, సహాయాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. కనుక దేవుడి మాటలు మన అందరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.